ఏందిది? డెంటిస్టులు పాడుగాను ఉత్తమ వేలన వాడు మా ఎమ్మికి ఇవ్వకపోతే చెప్తా ఏళ్ళ పని. అయ్యయ్యో అమ్మే, అయ్యయ్యో అమ్మే. అనన్య, ఏందమ్మ ఇట్ట పడిపోయి ఉండవు? ఏందయ్యా డాక్టర్ బాబు, మా ఎమ్మిని ఎందుకిట్ట తోసేసి ఉండవు? పాపం ఈ పిచ్చిదంటే మీ అందరికి లోకం అయిపోయి ఉండదా? ఏంటి, అనన్యని విషయాలు తోసేశాడా? ఏంటి బాబు ఇది నిజమేనా? అయ్యో అంకుల్, నేను తనని తోసేయడమేంటి? ఈవిడే తనకు తానుగా వచ్చి పడిపోయింది. ఏందయ్యా నువ్వనేదే? పాపం పిచ్చిది, లోపల నీకు చిరాకు తెప్పించిందనే కదా నువ్వు ఈ పని చేసుండావు. నేనంతా చూస్తానే ఉండా, ఈ పని చేసింది నువ్వే. ఏంటి అది ఇది కలిసి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతున్నట్టున్నారు? సంథింగ్ ఇస్ రాంగ్. నిన్ను విశాల్ గారు ఎందుకు చంపుతారు? ఆయన డాక్టర్ అక్క, నిన్ను బాగు చేయడానికి వచ్చారు. బాగు చూడు, నన్ను నెట్టేశాడు పైనుంచి. దర్శన్, ఏంటి నాన్న ఇది? ఏం బాబు, అనన్య కూడా నువ్వు తోసావనే కదా చెప్తోంది? ప్రామిస్ ఆంటీ, అయినా నేను తనని తోయాల్సిన అవసరం నాకేముంటుంది చెప్పండి? ఒక్క కారణం చెప్పండి. అక్క, దూరం నుంచి ఈ కాంచన ఏం చూసిందో ఏంటో. మొన్న గుళ్ళో ట్రీట్మెంట్ లాగే ఇక్కడ కూడా ఉంటుందేమోనని భయపడి కావాలని ఇలా చెప్పుండొచ్చు కదా. అనన్య కూడా అలాగే చెప్తోంది కదా ఆనంద. ఆంటీ ప్లీజ్ ఒక్క నిమిషం. వాస్తవానికి ఈవిడ చెప్పేది కూడా కొంతవరకు నిజమే. అనన్య గారు నన్ను తోసేసి పరిగెత్తపోయి కింద పడుతుంటే నేనే పట్టుకోబోయాను. ఆ హ్యాండ్ మూమెంట్ ని ఈవిడ చూసి నేనే తోసాననుకున్నారు. అప్రాక్సిమేట్ గా మతి స్థిమితం సరిగా లేని ఈవిడ కూడా నన్ను బూచోడో అంది. దాన్నే ఈవిడ అలా అనుకోవడానికి ఒక కారణమైంది. విషయాలు చెప్పింది కూడా మనం నమ్మాల్సిందేనమ్మా. అనన్య ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉందో ఆ యాక్సిడెంట్ ద్వారా మనందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇలా ఓవర్ యాక్షన్ చేసి ఎదుటి వాళ్ళని బుక్ చేయడంలో అత్తయ్య గారిది అందవేశం చెయ్యని మనందరికీ తెలుసు. అక్క, ఒత్తినే పాపం విశాల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఒక డాక్టర్, అందులోనూ మానసికంగా దారి తప్పిన వాళ్ళని సరిచేసే వృత్తిలో ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తికి కోపం ద్వేషం ఉంటాయి అనుకోవడం మన అమాయకత్వం అనిపించుకుంటుంది. అవును పెద్దమ్మా, మనం వదిన చెప్పింది అత్తయ్య ఊహించింది నమ్మేసి
విశాల్ని బ్లైండ్గా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నాకు విశాల్ గురించి చాలా బాగా తెలుసు. తన లైఫ్ ఒక అమ్మాయి చేసిన మోసం వల్ల చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయి కూడా తనని తాను రీకన్స్ట్రక్ట్ చేసుకుని డాక్టర్ అయ్యాడు. అలాంటి వాడు ఇలాంటి పని చేయటం ఇంపాసిబుల్.